రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇవాళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు పడతాయని వెదర్ ఆఫీసర్లు చెప్పారు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయని చెప్పింది ఐఎండీ. అక్కడక్కడ వడగండ్ల వాన పడుతుందని వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. ఇవాళ జిల్లాల్లో కురిసిన వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. వడగండ్ల వాన తమను కోలుకోలేని విధంగా దెబ్బతీసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భారీ టెంపరేచర్లు నమోదవుతుండగా సాయంత్రం తర్వాత అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. ఉత్తర దక్షిణ జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంది. నార్త్ సౌత్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్లు జారీ చేసింది వాతావరణ శాఖ. మరోవైపు ద్రోణి ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, హైదరాబాద్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, మహబూబాబాద్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఓవైపు ఎండలు మండుతుండగా మరోవైపు తాజా వాతావరణ మార్పుల కారణంగా రాష్ట్రంలో 3 నుంచి 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ పక్క నుంచి ద్రోణి పాస్ అవడం వల్ల మనకి తేమగాలు ప్రవేశిస్తున్నాయి. ఆల్రెడీ మన టెంపరేచర్లు 39 నుంచి 43 డిగ్రీల వరకు టెంపరేచర్లు ఉన్నాయి. సో ఇటువంటి టెంపరేచర్లు ఉన్నప్పుడు ఎక్కడైతే మాయిశ్చర్ అవైలబిలిటీ ఉంటుందో అక్కడ 1 గంట 2 గంటల సమయంలో ఈ క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడటము, ఇట్లా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలు, జల్లులు పట్టము జరుగుతుంటుంది. సో ఈరోజు రేపు కూడా మనం కొన్ని జిల్లాలకు అలర్ట్ పెట్టడం జరిగింది. ఇటు మన సిటీ ప్రాంతంలోనూ, అలాగే కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, ఇటు మహబూబాబాదు, నాగర్ కర్నూలు ఈ ప్రాంతంలో జల్లులు పడే అవకాశం ఉందని పెట్టడం జరిగింది. జోగులాంబ, గద్వాల జిల్లాలో అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఐజా, రాజోలి మండలాల్లో భారీ ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. దీంతో చిన్న తాండ్రపాడు, మేడికొండ గ్రామాల్లో పండ్ల తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రాజోలి మండలంలో దాదాపు 800 ఎకరాల్లో వరి పంట ధ్వంసమైంది. మేడికొండలో ఓ రైతు వేసిన 2 ఎకరాల్లో అరటి తోట నేల కొరిగింది. వడగండ్ల వానలు, భారీ వర్షాలకు చేతికి వచ్చిన పంటలు నేలకూలాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల పెట్టుబడులు పెట్టి పంట సాగు చేస్తే అకాల వర్షాలు తమకు కన్నీళ్లను మిగిల్చాయన్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. 5 ట్యాంకులు వచ్చేసి ఇప్పుడు 1 ట్యాంక్ అవుతుంది. ఎందుకంటే ఒక కర్రకు వచ్చేసి 250 గింజలు ఉంటున్నాయి. ఇప్పుడు కనీసం మొత్తం రాలిపోయినాయి. 20 గింజలే ఉన్నాయి ఒక కంకి వచ్చేసి. ఎట్లా రాలిపోయినా కిందగా 5 ట్యాంకులు కాదు, ఇప్పుడు 1 ట్యాంక్ వచ్చేసింది. ఎట్లా ఉంటుందిగా మొత్తం రాళ్ళు కింద పడిపోయినాయి. ఒక్క వారం 10 రోజులు ఉంటే వానదేవుడు మొత్తం చేదొరికేదే మనకి. కానీ ఈ ప్రభుత్వం అన్న నష్టపరిహారం కల్పిస్తట చూడాలి. సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షం కురిసింది. గాలివాన దుమారానికి చెట్లు నేల కొరిగాయి. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిపై భారీ చెట్లు కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మొదటి బైపాస్ రోడ్డులోని రేకుల షెడ్డు ఎగిరి రోడ్డుపై పడింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దైంది. విద్యుత్ తీగలు తెగిపడడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గాంధీనగర్లోని ఓ ఇంట్లో గోడ కూలింది. 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. హాస్పిటల్కి తరలించారు. పొద్దంతా భారీ టెంపరేచర్లు నమోదు కాగా సాయంత్రం సిటీలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మధ్యాహ్నం వరకు భారీగా ఎండలు కొట్టాయి. సిటీ మొత్తం మేఘావృతమైంది. పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడింది. జీడిమెట్ల, సుచిత్ర, కొంపల్లి, దూలపల్లి, బహదూర్పల్లి ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. గండిమైసమ్మ ప్రాంతంలోనూ వర్షం పడింది. పలు ప్రాంతాల్లో వర్షం పడడంతో ఎండల నుంచి రిలీఫ్ పొందుతున్నారు పబ్లిక్.